కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను జతపరచి దీవించెను వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం కట్టెను స్థిరముగా క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా యేసుని గృహమును కట్టెను స్థిరముగా క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో ప్రేమ భక్తి కలిగి జీవించాలి ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో ప్రేమ భక్తి కలిగి జీవించాలి కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం
ఘనమైనది వివాహం ఇంటింటా సౌభాగ్యమే వివాహం అన్నింటా ఘనమైనది వివాహం ఇంటింటా సౌభాగ్యమే వివాహం మధురము మణిహారం మూడు ముళ్ళ బంధం మధురము మనోహరం చెరగని సంబంధం పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము ఆదిదేవుడే ఆదాము హవ్వలా సమఉజ్జీగ చేసి సంతసించెను ఆదిదేవుడే ఆదాము హవ్వలా సమఉజ్జీగ చేసి సంతసించెను కానాను పెండ్లిలో ఘనుడైన క్రీస్తు నీటిని ద్రాక్షగా మార్చి మహిమ పరచెను కానాను పెండ్లిలో ఘనుడైన క్రీస్తు నీటిని ద్రాక్షగా మార్చి మహిమ పరచెను తండ్రి కుమారాత్మ పేర వధూవరుల దీవించి ఉల్లసింతుము ప్రభువును ప్రస్తుతింతుము ఉల్లసింతుము ప్రభువును ప్రస్తుతింతుము అన్నింటా ఘనమైనది వివాహం ఇంటింటా సౌభాగ్యమే వివాహం యేసుతో పయనము అలుపెరుగని ఆహ్లాదము ప్రేమతో కాపురమనురాగ మందిరం యేసుతో పయనము అలుపెరుగని ఆహ్లాదము ప్రేమతో కాపురమనురాగ మందిరం సృష్టిలో సుందరం అపురూప బంధము ఆనంద సంద్రాన ఆశతో బ్రతికించును సృష్టిలో సుందరం అపురూప బంధము ఆనంద సంద్రాన ఆశతో బ్రతికించును యేసులో జీవించుము చింతలే చెంత చేరవు ఆదర్శ దంపతులై హాయిగా జీవించుడి ఆదర్శ దంపతులై హాయిగా జీవించుడి అన్నింటా ఘనమైనది వివాహం ఇంటింటా సౌభాగ్యమే వివాహం శుద్ధ జీవితము జీవించు వారలు బండపై కట్టబడిన మేడలౌదురు శుద్ధ జీవితము జీవించు వారలు బండపై కట్టబడిన మేడలౌదురు ఫలించు వల్లిగా నీ భార్య ఉండును ఒలీవల మొక్కలై నీ బిడ్డలుందురు ఫలించు వల్లిగా నీ భార్య ఉండును ఒలీవల మొక్కలై నీ బిడ్డలుందురు నోటి నిండా నవ్వుతో తండ్రి ప్రేమ పొందుకో నీ కష్టార్జితము
అనుభవింతువు, నీ కష్టార్జితము నీవు అనుభవింతువు. అన్నింటా ఘనమైనది వివాహం. కళ్యాణ రాగాల సందడిలో, ఆనంద హరివిల్లులో, మల్లెల పరిమళ చల్లులలో, కోయిల గానాలలో, పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా. పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా. స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం, నీ పతిం చేరగా నవవధువా స్వాగతం. నీ సతి చేరగా నవవరుణ స్వాగతం. స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం. నరుడు ఒంటరిగా ఉండరాదని, జంటగా ఉండమేలని, ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని. నరుడు ఒంటరిగా ఉండరాదని, జంటగా ఉండమేలని, ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని. తోడుగా ఉండగా ఒకరికి ఒకరు నిలవాలని, తోడుగా ఉండగా ఒకరికి ఒకరు నిలవాలని. స్వాగతం వరుణ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం, నీ సతి చేరగా నవవరుణ స్వాగతం. నీ పతిం చేరగా నవవధువా స్వాగతం.
సాటి అయిన సహాయము సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో సమకూర్చెను సతిపతులను ఇది అన్నిటిలో ఘనమైనది సమకూర్చెను సతిపతులను ఇది అన్నిటిలో ఘనమైనది స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిన్ చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల ಪ್ರಾರ್ಥನಾ నాగరాజు కొరకు తిరుసభను కొంచెంచు దైవమానపరిచారు ఈ బాధ్యతలు సిద్ధంగా ఉన్నారా తల్లిదండ్రులతో బాధలు చూసుకుంటూ వారితో పరిశుద్ధంగా ఉన్నారా నాగరాజు పిల్లల క్రైస్తవము అమృతానంద ఆహ్వానించండి ఈ సంస్కృతిని క్రైస్తవులు చూసినా మీ తల్లిదండ్రులు క్రైస్తవులు లేదు सर्वशक्ति सर्वेश्वरा तेरे कुमार भक्तों और चर्च के पात्रों हम अंधकार दर्शन प्रकाश में मुझे कामने में मुझे पाप करते फिर गलत हाथ का प्रवास हुई तो वाले बच्चों के पास नाम मापल क्रिस्त और बच्चे चुना हो रक्षण आयुर्वेद और बच्चे चुना विभिन्न పుత్ర పవిత్రాత్మ నేను జ్ఞానస్థానం వచ్చున్నాను మన నాదుడిని యేసుక్రీస్తు లేక సర్వేశ్వర పాపమును విడుదల చేసి నేటి వలన పవిత్రాత్మ నూతన వివరించున్నారు వారి స్మాతరంతో అభిగమనం చేస్తున్నారు దీని ఫలితముగా మీరు దేవుని ప్రజలను చేరి గురువు బోధకులు రాజున క్రీస్తునాథుని ఐక్యమై ఉంటుంది కాక క్రీస్తు జ్యోతులు స్వీకరించిన తల్లిదండ్రులారా జ్ఞాన తల్లిదండ్రులారా ఈ దీపం ఎల్లప్పుడూ వెలుగుచుండండి మీ బిడ్డ క్రీస్తునాథుని వెలుగును పొందిన్నారు మీరు ప్రకాశపుత్రిపుత్రులుగా జీవిపోలను విశ్వాసంలో స్థిరపడి క్రీస్తునాథుని పునరాగమన సకల బిరుదులెదురైన వారిని కలుసుకుందరు గాక క్రీస్తునాథుని ప్రేమ సహోదరి సహోదరులారా మన సంఘానికి ఒక పర్వదినం
దేవుడు నాగరాజును తన బిడ్డగా ఎన్నుకుంటూ శ్రీ సభలో గొప్ప గౌరవాన్ని ఇస్తున్నారు. ఇక్కడ ఎల్లప్పుడూ క్రైస్తవ జీవితాన్ని జీవితం చేయడానికి ఎల్లప్పుడూ దేవుని ప్రేమలో జీవించడానికి ప్రభు నేతృత్వంలో ప్రార్థన వేడుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు నానాటికి కావలసిన ఆహారము మాకు దయచేయండి. మా యొక్క అపరాధాన్ని మన్నించుటకు మా మోక్షంలో ఎందు ప్రవేశించకుండా కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. వచ్చేస్తానా వచ్చేస్తానా పాపం చేసి తీసుకొస్తారా? నవ్వమ్మా, కొంచెం నవ్వండి. అన్న నవ్వుతున్నాడు. యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రేమ కలిగినటువంటి సహోదరులు సహోదరులారా, ఈ రోజున దేవుని కృప వలన రెండు కుటుంబాలు, రెండు జీవితాలు ఒకటి అవ్వబోతూ ఉన్నాయి. దేవుని యొక్క ప్రణాళికను బట్టి ఈ యొక్క ఇరువురు బిడ్డలు కూడా ధైర్యముతో, నమ్మకముతో ఒక నూతనమైనటువంటి ధైర్యమైనటువంటి అడుగులు వేయబోతూ ఉన్నారు. జీవితంలో నిర్ణయాలు తీసుకుంటూ, ప్రేమించుకుంటూ, క్షమించుకుంటూ, సహకరించుకుంటూ మా యొక్క జీవితాలను జీవించబోతూ ఉన్నాము అన్నటువంటి ఆలోచనతో ఈరోజు ఈ పవిత్రమైనటువంటి వివాహ సాంగ్యంలో అడుగు పెడుతూ ఒక నూతనమైనటువంటి జంటగా అవ్వబోతూ ఉన్నారు. ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యానికి సాక్షులుగా వచ్చినటువంటి మనందరము కూడా ఈ జంట కోసము, వధువుల కోసము ప్రత్యేకముగా ప్రార్థన చేస్తూ ఈ పూజలో పాల్గొనడానికి ప్రయత్నిద్దాం. ముందుగా యోగ్యులముగా ఈ పూజాలలో పాల్గొనడానికి మనము చేసినటువంటి తప్పిదములను దేవుని ముందు అంగీకరిద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని శరణము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితములకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మా ఎడల ప్రసన్నత చూపి మా ప్రార్థనలను ఆలకింపు. మానవ జాతి సంతానాభివృద్ధి నిమిత్తము నీవు ఏర్పాటు చేసిన వివాహము కనికరముతో స్థిరపరచు. నీవు సంకల్పించిన ఈ కలయికను నీ సహాయముతో సురక్షితముగా ఉంచమని బ్రతిమాలుకొనుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ
మన కొరకై తన ప్రాణములను సమర్పించెను. క్రీస్తునందు గల గౌరవముచే పరస్పరము విధేయులై ఉండుడు. భార్యలారా, ప్రభువునకు విధేయులైనట్లే మీ భర్తలకును విధేయులై ఉండుడు. భర్తకు భార్యపై గల అధికారము క్రీస్తుకు స్త్రీ సభపై గల అధికారము వంటిది. క్రీస్తే తన దేహముకు స్త్రీ సభ యొక్క రక్షకుడు కనుక స్త్రీ సభ క్రీస్తునకు విధేయత చూపునట్లే భార్యలు కూడా తమ భర్తలకు సంపూర్ణ విధేయత చూపవలేను. భర్తలారా, క్రీస్తు స్త్రీ సభను ఎట్లు ప్రేమించి దాని కొరకై తన ప్రాణమును అర్పించెనో మీరును మీ భార్యలను అట్లే ప్రేమింపుడు. ఆమెను వాక్కుచే కడిగి శుద్ధి చేసి పవిత్రపరచుటకు ఆయన అట్లు చేసెను. మచ్చ కాని ముడత కాని మరేది కాని లేకుండా ఆమెను తనకు దివ్యముగా సమర్పించుకొనుటకును ఆమె పవిత్రముగాను నిర్దోషిగాను ఉండుటకును ఆయన అట్లు చేసెను. తమ దేహములను తాము ప్రేమించినట్లే పురుషులు తమ భార్యలను కూడా ప్రేమింపవలేను. ఏలైనా తన భార్యను ప్రేమించు వ్యక్తి తనను తాను ప్రేమించుకొనును. ఎవడును తన దేహమును ద్వేషింపడు కదా. దానికి బదులుగా క్రీస్తు స్త్రీ సభ విషయములలో వర్తించినట్లే వారు దానిని పోషించును, దాని విషయమై శ్రద్ధ వహించును. ఏలైనా మనము ఆయన శరీరంలో సభ్యులము. ఇందువలననే పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి భార్యతో ఐక్యమగును, వారి ఇరువురును ఏక శరీరములగుదురు అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. ఈ వచనమున ఒక గొప్ప నిగుడ సత్యము విదితమగుచున్నది. అది క్రీస్తునకును స్త్రీ సభకును వర్తించునని నా భావన. కానీ అది మీకును అన్వయించును. ప్రతి భర్తయు తన భార్యను తననుగానే ప్రేమింపవలేను. అట్లే ప్రతి భార్యయు తన భర్తను రాసిన శుభవార్తలోని భాగము మీకు మహిమ కలుగును గాక. మత్తయి గారు రాసిన శుభవార్త 9వ అధ్యాయం 3 నుండి 6 వరకు. ఆ కాలంలో యేసును పరీక్షించుటకై పరిసయ్యులు వచ్చి, ఏ కారణం చేతనైనా ఒకరు తన భార్యను పరిత్యజించుట చట్టబద్ధమా అని ప్రశ్నించారు. ప్రారంభం నుండి సృష్టికర్త వారిని స్త్రీ పురుషులుగా సూచించడం మీరు చదవలేదా?
ఈ కారణం చేతనే పురుషుడు తల్లిని తండ్రి విడిచి తన భార్యను హత్తుకునేవాడు, వారి ఇరువురు ఏకశరులై ఉండరు. కనుక వారి ఇరువురు భిన్నశరులు కాక ఏకశరులై ఉన్నారు. దేవుడు జతపరిచిన జంటను మానవ మాత్రం వేరుపరపరాదున్నారు. దేవుడు వీరిని ఐక్యపరుస్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులు మరియు పెద్దవాళ్ళు తల్లిదండ్రులు యొక్క కలయికలో కోసం సహాయపడినప్పటికీ దైవ కార్యంగా వారు స్వీకరిస్తూ దేవుని ఎదుట దేవుని సంఘం మధ్యలో మరి గురువుల సమక్షంలో వారి వివాహం చేసుకుంటూ ఉన్నారు. దేవుడి వీరులను కూడా దీవించమని ఆస్వాదించమని యొక్క దాంపత్య జీవితంలో ఆ యొక్క దైవ తోడ్పాటు ఎల్లప్పుడూ కూడా ఉంటారు. దేవుని శక్తి లేకుండా, దేవుని కృప లేకుండా, దైవానుగ్రహం లేకుండా ఏ వ్యక్తి కూడా, ఏ కుటుంబం కూడా కలిసి జీవించలేదు. కలిసి ప్రార్థించే కుటుంబాలు కలిసి జీవిస్తాయి. లోకంలో మనకు యొక్క దాంపత్య జీవించడానికి యొక్క దాంపత్య జీవితం సంతోషంగా కొనసాగడానికి, ఆనందంగా సాగడానికి డబ్బు అవసరం భావిస్తూ ఉంటాం, మరియు అందం అవసరం భావిస్తూ ఉంటాం, లేకపోతే యొక్క ఉద్యోగాలు పదవులు అవసరం భావిస్తూ ఉంటాం. ఇవి కూడా యొక్క దాంపత్య జీవితాన్ని సంతోషంగా ఉంచవు. కేవలము దైవ భయం, దేవుని కృప మాత్రమే సంతోషంగా ఉంచగలరు, ఆనందంగా ఉంచగలరు. యొక్క దైవ భయం వీరు కూడా చేసుకుంటూ యొక్క ప్రార్థన అనే జీవితాన్ని కలిసి ప్రార్థించే కుటుంబాలు కలిసి జీవిస్తారు. వీరు కూడా ఎలా కలిసి జీవించడానికి దైవశక్తి దయచేయమని వేడుకుంటూ కూడి వచ్చిన మనమందరం కూడా ఈ బిడ్డలిద్దరూ కూడా సంతోషంగా ఆనందంగా జీవించడానికి యొక్క ముప్పదొత్తులుగా, అరవదొత్తులుగా, నూరొత్తులుగా ఫలిస్తూ యొక్క సంసార జీవితంలో ఈ యొక్క సంతాన వరాన్ని పొందుతూ ఒక ఆదర్శప్రాయమైన క్రైస్తవ కుటుంబంగా జీవించడానికి కూడి వచ్చిన మనందరం కూడా వీరు ప్రార్థిస్తూ తల్లి మరియ విజ్ఞాపన ప్రార్థన ద్వారా వీరు కూడా సంతోషంగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ఈ యొక్క ఇక్కడ చేరిన గురువు విశ్వాసులందరి ఎదుట సర్వేశ్వరుడు మీ పరస్పర ప్రేమను స్థిరపరచినట్లు విడిచికి వచ్చి ఉన్నారు. క్రీస్తునాథుడు మీ ప్రేమను విరాళముగా ఆశీర్వదించుచున్నారు. జ్ఞానస్నానం ద్వారా వారు ఇదివరకే మేము ఇంకనూ పవిత్రపరచుచున్నారు. ఇప్పుడు ఈ దివ్య సంస్కారం ద్వారా వారు మేము ఇంకనూ అధిక వరములను వస్తున్నారు. మీరు వివాహ బంధములంతా నిరంతరము ప్రామాణికము కాబట్టి మీ బాధ్యతను నెరవేర్చుటకు వారు తగిన శక్తిని మీకు ప్రసాదించుచున్నారు. కాబట్టి మీ ఉద్దేశమును తెలుసుకొనుటకు ఈ పవిత్ర సంఘం ఎదుట మేము వాహనముగా ప్రశ్నించుచున్నాను. నాగరాజు, అనూష, మీరు ఎట్టి నిర్బంధము లేకుండా ఇష్టపూర్తిగా జీవించుటకు, వివాహం ఆడుటకు వచ్చి ఉన్నారా? భక్తులుగా జీవింప సిద్ధముగా ఉన్నారా? దేవుడు ప్రసాదించే సంతానమును ప్రేమతో స్వీకరించి క్రీస్తునాథుని నియమమును, తిరుసభ చట్టమును అనుసరించి పెంచుటకు సిద్ధముగా ఉన్నారా? మీరు వివాహ బంధస్తులో ప్రవేశింప అంగీకరించుచున్నారు. కావున దేవుని సముఖమున తిరుసభ ఎదుట చేతిలో చేయి వేసి మీ సమ్మతమును వెల్లడించండి. కొద్దిగా దగ్గరగా నాగరాజు అయిన నిన్ను భర్తగా చేకొనుచున్నాను. కష్టములను సుఖములను వ్యాధిలోను సౌఖ్యములను పట్టించి ప్రామాణికముగా ఉండునని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను
నిన్ను ప్రేమించి గౌరవించేదను. తిరుసభ సమక్షమున మీ సమ్మతమున వెల్లడి చేసి ప్రభువు దానిని దయతో దృఢపరిచి మీకు సంపూర్ణ ఆశీర్వాదములను దయచేయుదురుగాక. దేవుడు జతపరిచిన ఈ జంటను ఏ మానవ మాత్రుడు వేరుపరుపగలగాక. ఓ సర్వేశ్వర, ప్రేమ ఐక్యతలకు వివాహ బంధములకు గుర్తుగా ఉన్న ఈ తాళిని ఆశీర్వదించండి. దీనిని వసతి ఈ వధువు స్వీకరించి ఈ వధువు ఎల్లప్పుడూ పరస్పర ప్రేమను చూపుకొనొచ్చు, ఒకరినొకరు గౌరవించుకొనొచ్చు, క్రీస్తు నాథుని సమాధానమందు జీవించునుగా. పిత పుత్ర పవిత్ర నామమున. కొద్దిగానికి రండి. మీరు అనుకోవచ్చు మీరు కాదు. మీరు కాదు ఉండమ్మా నువ్వు కాదు ఉండమ్మా ఆయన వేసి సార్ అలా పట్టుకోండి సార్. అమ్మా చూడండి ఒకసారి అలా పట్టుకుని వేలు తీసినట్టు మేడం కొద్దిగా చూడండి. ఓకే ఎల్లప్పుడూ ధరించుము. జీవితాంతం వరకు నేను నీకు ప్రామాణికముగా ఉండును. పిత మన వివాహ జ్ఞాపకార్థంగా ఎల్లప్పుడూ ధరించును. పిత పుత్ర పవిత్రాత్మ మనకు తోడ్పడుగాక. కొద్దిగా కల్లారు సార్ అన్నా నవ్వనా ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన
దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది శక్తిగలము సర్వేశ్వరం ఈనాడు పవిత్ర వివాహ బంధములో ఏకమైన వీరి కొరకు మేమర్పించి అర్పణలను దయతో స్వీకరించుము. నీవు పెద్ద మనసుతో ప్రారంభించిన ఈ బంధం నీ అనుగ్రహముతో చిరకాలము వర్ధిల్లునట్లు దీవింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆ విధముననే భోజనానంతరము పాత్రములను మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు చూపుతున్నాను. మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయరు. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తము మాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై భారము. దీనిని నా జ్ఞాపకార్థము చేయరు. గురువులందరితో పాటు మమ్మల్ని ప్రేమేంద్ర సర్వేశ్వర ఈరోజు వివాహ సంస్కారం ద్వారా నాగరాజు ముందు ఉంచుకున్నాము. వారిపై మీ అపారమైన వరాలను విధానాలకు ఉంచుకున్నాము. దుఃఖాలలో కూర్చొని మా సహోదరులు నీ గంధమందు చెరువుల వారందరూ ముందు ఉంచుకున్నాము. వారిపై ప్రకాశం చేసుకుని మా అందరిపై దయచూపి తీవ్ర ప్రయాణంలో మహానుద్యమంతో తపోస్తులతో వారిని సేవ చేసిన విజ్ఞాపనలతో మా ప్రతిలో వారిని దయచేయండి. అప్పుడు వారితో కలిసి మీరు కుమారుడు యేసుక్రీస్తు ద్వారా క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ
మమ్ము శోధనయందు ప్రవేశింపక కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. ప్రభువా నీ కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచునేశ్వరుని గొర్రెపిల్ల. ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రె పిల్లలకు పిలువబడిన మనము ధన్యులము. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవితములకు ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి ఆర్యభర్తలు హత్తుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. మూర్తిరాజు గారిని ఆహ్వానిస్తున్నాను, నాతో పాటు డాన్స్.
ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొంద. ఏమైందో ఈ వేళ ఈ గాలి, రంగులేవో చల్లిందా, అందమైన ఊహేదో మదిలో వాలి, అల్లరేదో చేసిందా, మెత్తనైన నీ పెదవులపై నా పేరే రాశావా, నే పలికే భాషే నువ్వే ఆవే వన్నెలా, హో రెండు కన్నులతి గుండెలపై నీ చూపే గీశావా, ఆగితే దాటి అడుగునైనా విడువలేనే నేనిలా. ఆనందమా ఆనందమదికే ఏ మందమొలికే, ఈ నవ్వున గుండె గదికే వెలుగే వెన్నెలా. ఆనందమా ఆనందమదికే ఏ మందమొలికే, ఈ పిలుపున అడుగునదికే పొంగే వరదలా. మెరిసెనా మెల్లగా దారిలోన మల్లెలవాన, కురిసెనా ధారగా రంగు రంగు తారలతోన, వీణలై క్షణాలిలా స్వరాలు పూసేనా, ఓ ప్రేమలో ఓ నిమిషమే యుగాలు సాగేనా. ఆనందమా ఆనందమదికే ఏ మందమొలికే, ఈ నవ్వున గుండె గదికే వెలుగే వెన్నెలా. ఆనందమా ఆనందమదికే ఏ మందమొలికే, ఈ పిలుపున అడుగునదికే పొంగే వరదలా. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే, కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే, చూపే బంగారమాయనే, శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే.
పడుతూ ఉన్నాను. ఎవ్వరికి ఎప్పుడు తల వంచని నేను నీ పట్టి చూసేటందుకు తలనే వంచాను. ఇంత బతుకు బతికి నీ ఇంటి చుట్టూ తిరిగానే ఇసుమంత నన్ను చూస్తే చాలు చాలనుకున్నానే. చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. నీ స్నేహితురాళ్ళు ఓ మోస్తరుగుంటారు, అందుకనే ఏమో నువ్వందంగుంటావు. 18 ఏళ్ళు వచ్చాయా చాలు, నువ్వే కాదెవ్వరైనా ముద్దుగా ఉంటారు. ఎర్ర చందనం చీర కడితే రాయి కూడా రాకుమారే, 7 రాళ్ళ దుద్దులు పెడితే ఎవతైనా అందగత్తే అయినా. చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. కొత్తగా నాకేమైందో వింతగా ఏదో మొదలైందో అంతగా నాకర్థం కాలేదే. మెరుపులా నీ చూపే మందో చినుకులా నాపై వాలిందో మనసిలా నీ వైపే తిరిగిందే. ఇంకో ఆశ రెండో ధ్యాస లేకుండా చేసావు, మాటల్లే నీ మంత్రం వేసి మాయలోకి తోసావు. నా కోసం మారావా నువ్వు, లేక నన్నే మార్చేసావా నువ్వు. నా కోసం మారావా నువ్వు, లేక నన్నే మార్చేసావా నువ్వు. ఓ నవ్వులే చల్లావు, పంచుకోమన్నావు, తొలకరి చిరుజల్లై నువ్వు. కళ్ళకే దొరికావు, రంగులా మెరిసావు, నేలపై హరివిల్లా నువ్వు. నిన్న మొన్నల్లో ఇల్లాలేనే లేనంట, నీతోనే ఉంటే ఇంకా ఇంకా బాగుంటా. మాటల్లోని మారాలన్నీ మంచులాగా మార్చావు. నీకోసం మారాలే నేను, నీతో నూరేళ్ళు ఉండేలా నేను. నీకోసం మారాలే నేను, నీతో నూరేళ్ళు ఉండేలా నేను.
మార్చేలా మౌనమే మిగిలేలా మనసుతో పిలిచావా నన్ను. ఓ కన్నులే అడిగేలా చూపులే అలిసేలా ఎదురుగా నిలిపావా నిన్ను. పైకే నవ్వేలా లోకమంతా నువ్వేలా నాకే ఈ వేళ నేనే నచ్చాని వల్ల. మాటలే దూరం చేసే మాట నీకు చెప్పేలా. ఓ నీ వెంటే ఉంటున్నా నేను, నువ్వే లేకుంటే ఉంటానా నేను. నీ వెంటే ఉంటున్నా నేను, నువ్వే లేకుంటే ఉంటానా నేను. माङ्गल्यं तन्तुननेन मम जीवनहेतुना कण्ठे बध्नामि शुभगे त्वं जीव शरदर्शनम्. వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయా. ఉందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగా తీగలు మోగినాయా పోయిందే సోయా. ఇట్లాంటివన్నీ అలవాటే లేదే అట్లాంటి నాకి తడబాటసలేందే. గుండె తడగుందే విడిగుందే చడిసిందే నిన్ను చదపడమని తెగ పిలిచినదే. కమ్మ కమ్మ కళావతి నువ్వే గతే నువ్వే గతి. కమ్మ కమ్మ కళావతి నువ్వు లేకుంటే అధోగతి. माङ्गल्यं तन्तुननेन मम जीवनहेतुना कण्ठे बध्नामि शुभगे त्वं जीव शरदर्शनम्. వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయా. అన్యాయంగా మనసుని గెలికావే అన్నం మానేసి నిన్నే చూసేలా. దుర్మార్గంగా సొగసుని విసిరావే నిద్ర మానేసి నిన్నే తలచేలా. రంగ ఘోరంగా నా కలలని కదిపావే దొంగ అందంగా నా పొగరుని దోచావే. చించి అతికించి ఇరికించి వదిలించి నా బతుకుని చెడగొడితివి కదవే. కళ్ళావి కళావతి కల్లోలమైందే నాగతి. కురులావి కళావతి కుళ్ళ బొడిసింది చాలుతి. కమ్మ కమ్మ కళావతి నువ్వే గతే నువ్వే గతి. కమ్మ కమ్మ కళావతి నువ్వు లేకుంటే అధోగతి. माङ्गल्यं तन्तुननेन मम जीवनहेतुना कण्ठे बध्नामि शुभगे त्वं जीव शरदर्शनम्. వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయా. ముందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగా తీగలు మోగినాయా పోయిందే సోయా.
అంచుల్లో కుంచెలా నీదే బొమ్మ గీస్తున్నాయే పువ్వులా నా ఊహల గుమ్మంలో తోరణమవుతూ నువ్వే నిలుచున్నావే కొంచెమైనా ఇష్టమేనా అడుగుతుందే మౌనంగా నా ఊపిరే దూరమున్నా చేరువవుతూ చెప్పుకుందే నాలో నీ తొందరే పోల కళ్ళే ఇలా గుండె గిల్లే ఎలా నీలి మబ్బుల్లోనే తల కొంటే నవ్వే ఇలా చంపుతుంటే ఎలా కొత్త రంగుల్లో ప్రాణమే తడిసే తల మళ్ళీ మళ్ళీ రావే పూల జల్లుతేవే
లాలాగూడ అంబర్పేట మల్లెపల్లి మలకపేట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా మల్లేసన్న దావత్ల పన్ను గాని భారత్ల టిల్లు అన్న దిగిందంటే డించక్ డించక్ దుంకాలా డీజే టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు సోకేమో హీరో తీరు కొట్టది తీన్ మారు డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు వెచ్చర పెంచి కొట్టు బాక్సులు మలిగేటట్టు డీజే టిల్లు పేరు విన్ని సౌండ్ వేరు పెక్కేసి కొట్టిందంటే దత్తరిల్లు డాన్స్ ఫ్లోర్ డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు డీజే టిల్లు కొట్టు కొట్టకుండా నా మీద షట్టు వీన్ని కుంగురు చుట్టూ అట్లా ఎల్లిందంటే స్టార్లే సల్లం కొట్టు ఏ గల్లీ చుట్టూ అట్లనే జల్లినట్టు మస్తుగా నవ్విందంటే పోరిలా తిల్లు పట్టు అన్న ఫోటో పెట్టుకుని జిమ్ సెంటర్లన్నీ పోటీ వడి వడి పబ్లిసిటీ చేస్తాయే ఈ హవా చుట్టే బోనాలల్లా శివాలే కార్పొరేటర్ కైనా డైరెక్ట్ గా ఫోన్ కొడతాడే డీజే టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు సోకేమో హీరో తీరు కొట్టది తీన్ మారు డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు వెచ్చర పెంచి కొట్టు బాక్సులు మలిగేటట్టు డీజే టిల్లు పేరు విన్ని సౌండ్ వేరు పెక్కేసి కొట్టిందంటే దత్తరిల్లు డాన్స్ ఫ్లోర్ డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు డీజే టిల్లు కొట్టు కొట్టకుండా నా మీదట్టు ఒంట్లో వేడికే పిచ్చెక్కుతోంది నాడికే సిగ్గే సైడ్కే అటకెక్కుతోంది చూడుకే మన సెల్ఫీ తీసి పోస్టర్ వేసన్న గుండె గోడకే అట్టా చూడకే మత్తెక్తాంతే ఈడుకే ఒంట్లో వేడికే పిచ్చెక్కుతోంది నాడికే ఓ బాటిల్లో ఉన్న సముద్రం ఒక బాడీలో ఉన్న ఇంతందం ప్యాకింగ్ చేయడం అసాధ్యం ఆ గాడ్కి వందనం సూపర్ హీరో ఇమేజ్ నీకిచ్చారేమో ప్యాకేజ్ నీ వల్లే నాకి కరేజు నువ్వే నా ఇంధనం దూరం పెంచకే మెట్లెక్తాంది మైండ్కే నీతో బాండ్కే చెంచెక్తాంది గుండెకే ఒక డీజే మిక్సే మొదలైందే నాలో మాసు గాడికే అట్టా చూడకే మత్తెక్తాంతే ఈడుకే ఒంట్లో వేడికే పిచ్చెక్కుతోంది నాడికే
వాడుకో నీ పిక్చర్ కామెడీ కట్అవుట్, నీ స్ట్రక్చర్ లవ్ కి లేఅవుట్, నీ రేంజ్ కి తగ్గ కంటెంట్, నా గ్లామర్ చూసుకో. రావే ట్రేడ్ కే ఓ చక్కుడు లంపు లోడ్ కే వస్తా తోడికే, నువ్వు ఎక్కడికి వెళ్తే ఆడికే. మన సీనే గాని చూస్తే షాకే సెన్సార్ బోర్డ్ కే అట్టా చూడగా మతి కందే ఇడుకే